నీతో మాట చూద్దాను మర్చిపోయాను. ఏమిటే? మొన్న మేజువాడికి వెళ్ళినప్పుడు నీకు చూపించాను కదా అప్పారావు గారు, అబ్బాయి సుబ్బారావు గారు. చూశానమ్మా, అప్పారావునే చూశాను. ఆయన మన వీధిని 3-4 సార్లు తారులాడాడు. ఏం మాయిదారు రోగం వచ్చి మన మీదకి వచ్చాడమ్మా హైదరాబాద్ నుంచి? అయ్యో, అది మాయిదారు రోగం కాదు, మరి వలపు రోగమే. అబ్బా, వయసులో కురవాడు ప్రేమ వలపండు రకమైన పిచ్చిలో పడ్డాడు. అటువంటి పిచ్చి పడ్డ ప్రతి మగవాడికి కూడా ఇదో రకమైన పెద్ద జబ్బే, వలపు జబ్బు. వలపు రోగంపు పుట్టనివాడు సానివాడకే రాడు. ఒకవేళ వచ్చాడే అనుకో, వచ్చవో వారింట వంక కన్నెత్తి చూడడు, చూస్తే ఎవడు చూడును వాడ మన ఇంట పంటకు వాడు సుమ్మి. వచ్చిన వాడు పెద్దమ్మాయి పంటకు వాడే పెద్దమ్మాయి, వచ్చిన వాడు పెద్దమ్మాయి. అంతేకాదు, వాళ్ళ నాన్నగారు తెలియకుండా కొట్లోంచి వేలు తెచ్చి పెడుతున్నాయట. ఈ మధ్యన పొట్టుబండ దాని పట్టిన నడమంతురు సిరియంతో ఇతని వాళ్ళ నీటేమో ఇతని వాళ్ళ. అమ్మా, ఈ సంగతి తెలిసే మొన్న మనం పెళ్లి మేజవాని కచేరీకి వెళ్ళామా, అక్కడ నాకు అతను వసూలు తాంబూలం ఇచ్చేటప్పుడు రవ్వంత రంగు చేశానమ్మా. ఈ తారులాటంతా దాని ఫలితమే. రుచి తగిలింది అనమాట. నీ చేయి సామాన్యం అంటే అరగంటలో 6 కాసులు అర్పించినాడే. అమ్మ బాబోయ్, ఏమిటి అరగంటలో మరే 6 కాసులు? అసలు ఏమీ జరగకుండానే ఏమీ చూడకుండానే అరగంటలో 6 కాసులు ఇచ్చారండి. ఇంకా అసలు ఏమిటంటే మన ఇంటికి వచ్చి నీ ఏసీ గది చూస్తాయి. అమ్మడు, మరి మేళాల మానొద్దని మొత్తుకునేది ఇంతకని. మేళం అనేది వేసలకు ఒక గొప్ప అద్భుతమైన వరమే. ఎట్లమ్మా? ఊరు తిరుగుతూ 10 మంది కంట్లోనూ పడవచ్చు. అవును, ముసలి వేసి కూడా అలంకరణ మాడిన పడుసు పిల్లలా కనిపించవచ్చు. నిజమే. మాటలు కలపడం, సేరకొంగు తగిలించడం చేసి వాళ్ళలో మోహాన్ని రేకెత్తించి ఉంచుకున్నవాడు తెలియకుండా కొత్త వీటిని రప్పించుకుని 2 చేతుల డబ్బు సంపాదించుకొచ్చాయి. అంతేకాదమ్మా, ఇంకాస్త తెలివితేటలుంటాయి.
ఆ దేవుణ్ణైనా సరే మన ఇంటి వెనకాల కుక్కల తిప్పుకొచ్చి కృష్ణ కృష్ణ ఇందులో సందేహం ఏమాత్రం లేదు. కృష్ణ అందుకునే మేళాల మానొద్దు అనేది ఈ సారథని మన ఈదుకు వచ్చినప్పుడు తెలియజేస్తాను. నీ డాబా నుంచి చక్కగా ఒకసారి అమ్మా 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 ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. నాకంటే చాలా చక్కగా అందంగా సెల్ ఫోన్ టవర్ లాగా ఉన్నావే నువ్వు. నుంచో ఈ నందమూరు గరువులో ఏ మూల నుంచున్న తడుక్కు తడుక్కు తడుక్కని బాగా కనపడతావు. నువ్వే నేను నువ్వేనే. ఏముంది నా దగ్గర? కొత్తగా ప్రింట్ ఇచ్చిన పుస్తకాలు ఉన్నావు. హట్టుడు పేజీలు తీసిన పుస్తకాలు నేనున్నా. ఏముంది నా దగ్గర? పైన పటారో లో నల్లటారో, పైన పటారో లో నల్లటారో, లో నల్లటారో పైన పటారో. నీ వయసుగానే నాకుంటేనా అసలు ఆ మోహన్ రావు అబ్బాయి పాపారావు గారి నాటకాలు ఆడనిచ్చేదాన్ని, మన ఇంటి చుట్టూ ప్రదక్షిణలు ఏం చేసేదాన్ని. ఇప్పుడు కూడా ఆయన అదే చేస్తున్నాడు. సరే గాని ఎలాంటి బట్టలు కట్టుకున్నావండి? ఏదో ఇంట్లో ఉన్నాను కదా అని. నేను తాగితేనే చిలాపెంగులా గుచ్చుకుంటున్నాయి. మన ఇంటికి వచ్చిన విటి ఎవరైనా సరే మనల్ని అత్తుకోగానే మెత్తగా ఉండే ఎర్ర పట్టు చీర కట్టుకోవి. ఎరుపులో ఏముందమ్మా? ఓ పిచ్చి పిల్ల, ఎంత కొమ్ములు తిరిగాను మగాడైనా సరే ఆ ఎరుపు చూస్తే ఇట్టే ఎరుకోవచ్చు. అబ్బా ఈ రోజు చక్కాలనుకున్నావే బాగా అదేమిటి అన్ని బిళ్ళలు వేసుకుని అసలు ఆ బిళ్ళేది? ఏ బిళ్ళమ్మా? ఇదే నీతో వచ్చిన చిక్కు. బిళ్ళ వేసుకోలేదంటే నాకెక్కడి బిళ్ళ, నాకెప్పుడు చేయించా బిళ్ళ అంటావు. నీకు లేకపోతే మటుకు నాకు లేదంటే అందరా. ఏమిటే బిళ్ళ అన్నో బిగుసుకుపోయావు? అమ్మా ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ బిళ్ళనగానే మహానుభావుడు ఆయన గుర్తుకొచ్చేదే తల్లి. ఎవరమ్మా? క్రీస్ స్టేషన్ మేకల తాతయ్య గారు ఆ రోజుల్లో చేయించి పెట్టారు నాకు ఆ బిళ్ళ. అమ్మడు మేకల తాతయ్య గారు ఆ రోజుల్లో ముఖ్య సత్యనారాయణ గారు సహాయం తీసుకుని ఎంత గొప్పగా చేయించారు తెలుసా? ఎలా చేయించాడమ్మా? చుట్టూ 2 వర్షాలు తెల్లో పెట్టి మధ్యలో ఎర్ర పొడి. ఆ రోజుల్లో నేను ఆ బిళ్ళలో దాని కాంతి టాల్ అనేది. ఆ బిళ్ళ గొప్పదనం ఏంటో తెలుసా? ఏంటమ్మా? ఆ రోజుల్లో నేను వాళ్ళ జడ మీద ఆ బిళ్ళ వేసుకుని నాట్యం చేస్తుంటే దాని కాంతి ఎవరి మీద అయితే పడిందో వాడు తెల్లారేసరికి మన గుమ్మంలో మనకన్నా ముందుండేవాడే. ఆ బిళ్ళ వేసుకుని ఈ కుర్రాళ్ళకి ఎలా కనిపించదో తెలుసా? చెప్పమ్మా. తక్కుటూ తల్లుకు మన్నుతోను తారవలయో నవ్వుతూ వాతూ పొలడుదను నాటవలయో తగ్గి తగిలి ఏదో ఒకసారి తగ్గి చూపించు. అదిగో ఎదర్లైన్ కూర్చున్న వాళ్ళందరూ లేచి వెళ్ళిపోవడం. ఎందుకంట? ఎందుకేమిటి వాళ్ళ సరదాగా చాలా మంది వెళ్ళి దేవనర్కని చూద్దామని వచ్చారు. చూడమను. నువ్వు ఇలా దగ్గేవనుకో ఏ కొత్త రకం జబ్బులు వచ్చినాయేమో అయ్యో వాళ్ళు అలా అపార్థం చేసుకుని మన వ్యాపారం అసలు తగ్గడం ఎందుకు? మన వీధిని చాలా మంది వస్తుపోతున్నారు కదా. అవును. అందులో మన గురించి వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసుకోవడం. ఎలా తెలుస్తుందమ్మా? చక్కగా ముస్తాబై వీధి గుమ్మలో సగం కనపడి నిలబడాలి. ఇది ఇలాగే చెప్తావు. ఏ పూర్తిగా కనబడితే ఏమవుతుందంట? పూర్తిగా కనిపించావు అనుకో ఓసు పరా ఇంతేనా అనుకుంటా. అదే సగమే కనిపించావు అనుకో ఇంకా ఇలా రావే. ఆ లైటింగ్ కుర్రాడు ఇంకా ఏం కనపడిపోయి ఇసిపోయి చూస్తున్నాడు చూడవే. మరి ఏం చేస్తావు? నువ్వు చూపించడం అలాగే ఉంది, ఆయన చూడడం అలాగే ఉంది. ఇలా నిలబడి తగ్గాలి అంటే అర్థం ఏమిటి? అలా తగ్గామనుకో మన గురించి వచ్చిన అయితే టక్కన ఆగిపోతాడు. ఆగిపోయి 2 జేబుల్లో 2 చేతులు పెట్టుకుంటాడు. పెట్టి వాడు తగ్గడం మొదలెడతాడు. దీనికి అర్థం ఏమిటి? అంటే నేను మీకోసం వచ్చాను, నా 2 జేబులు నా డబ్బులు ఉన్నాయని చెప్పడం అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలమ్మా? ఈసారి మళ్ళీ మనం తగ్గాలి. ఇలా చూస్తున్నావా? చూస్తున్నానే. ఇలా నిలబడాలి. పై పెదాని కింద పెద్ద గట్టిగా నొక్కిపెట్టి తగ్గాలి. దగ్గమన్నావు సరే, మళ్ళీ టక్కు 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 అని కన్ను అలా కొట్టుకుంటున్నావు ఏమిటి? అది మన వ్యాపారానికి గుర్తే. నువ్వు అన్ని అడుగుతావు, మరి చెప్పకపోతే ఎవరు చెప్తారు? పోలీసు వారు కూర్చున్నారు. ఎదరేమో పెద్దమ్మ చెప్పదు, ముందున్న పిన్ని చెప్పదు, నువ్వే చెప్పాలి. అన్ని చెప్తాను. పక్కనేమో పోలీసు వారు కూర్చున్నారు. ఏదన్నా మన అభిమానులమ్మా. మన అభిమానులు అయినా కానీ ఏదో కొద్దిగా ఇదిగా ఉండాలి కదా, ఉండాలి కదమ్మా. అవునవును అమ్మా. అప్పటికే రాలేదనుకో అప్పుడేం చేయాలి? ఇప్పుడు మన వేలలు ఉపయోగించాలి. ఎలాగా? మన జల్లో పువ్వులు ఉంటాయి కదా, ఓ పువ్వు తీసారా పువ్వు
దుమ్ము వెనక్కి పడేస్తే ఏమిటి అర్థం? వీధుగు ముంటూ రాలని భయపడుతున్నట్టున్నా. దొడ్డు తలుపులు తీసుకుని అలా వచ్చేమన్నా. అయ్య బాబోయ్, విటులను ఆకర్షణము చేయు కిటుకోలివియే తక్కు చేతున్న తక్కు చేతున్న తక్కు చేతున్న అది సరే కానీ చల్లాయన బజార్ బాబు ఎంతసేపు అయింది? ఆ ముండంగా ఊడి పడలేదు. ఉదయం నుంచి నేను చూడలేదు. ఒకసారి ఏమే బొమ్మ ఆ పనికేమిటి ఆయాసం ఏమిటి? అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాను నన్ను బజారు పంపించొద్దని. ఇంట్లోనే చిన్నపిల్లం, నిన్ను కాబట్టి ఇంకెవరిని పంపించరే? అమ్మా, మరి నేను బజార్కి వెళ్తున్నానా, అదిగో అక్కడున్న కుర్రవాళ్ళంతా చూసి ఒకటి హేళన చేస్తున్నారే. ఏమని? గది పరిగెట్టుకుని వచ్చావా? లేదమ్మా. ఏమిటి? నేను నీ కూతురుగా నేను కూడా గట్టిగా ఒకటి వేసుకున్నానే. నేను ఎంతో హై క్లాస్ టికెట్ చేద్దాం అనుకుంటున్నాను. నువ్వేంటి ఇలా నేల టికెట్ అయిపోతున్నావు? ఇంకేమిటి బజార్ విశేషాలు? అమ్మా, మరి నేను బజార్ వెళ్తుంటే ఆ చిల్లర కొట్టే నిన్ను అడిగారమ్మా. నన్ను అడుగుతారు లేవే, ఎంత అభిమానం ఆయనకి. బట్టలు కొట్టాను కూడా నిన్ను అడిగారు. ఇగో ఈ చీర ఆయన పెట్టిందని 18 సంవత్సరాలు అయింది, మెరుపు తగ్గలేదు, కస తగ్గలేదు. అమ్మా, ఏమిటి? నేను బజార్ వెళ్తుంటే షాప్ వాళ్ళంతా నిన్ను అడుగుతున్నారు కదా. నన్ను ప్రతి ఒక్కరు అడుగుతారే. వీళ్ళంతా నాకేమవుతారు? ఏమో ముండా వరుసగా నాన్నగారులు అవుతారే. అమ్మో, ఇంతమంది నాన్న, నాకు ఇంతమంది నాన్నొద్దు. ఏదో ఒక్క నాన్న పేరు చెప్పు, ముద్దు ముద్దుగా డాడీ 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 అని పిలుచుకుంటారే. ఒక్క నాన్న పేరు చెప్పాలా? ఎంత పరీక్ష పెట్టే ఉండదు నాకు. అమ్మడు, ఈ స్థలం ఎవరిది? మందే. గుర్తుందా? ఇల్లు ఎవరిది? మందే. బాగా గుర్తుందా? స్థలం మందే, ఇల్లు మందే. మరి ఇల్లు కట్టడానికి ఎన్నిటికలు పట్టినాయో తెలిసి? మరి మీ నాన్న ఎవరంటే నాకు మాత్రం ఎలా తెలుస్తుంది? అమ్మా, నాన్నని కానీ గుర్తొచ్చింది. నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు ఆయన ఎంతో మోదిగా వస్తూ పోతుండేవాడు. ఎవరమ్మా? పచ్చిమామిడికాయలు ఆయనే తెచ్చేవాడు. అవునా? నేను చూస్తుంటే అచ్చు ఆయన చూసినట్టు ఉంది. అవునమ్మా. అమ్ముడు, ఆ ముక్కు కూడా ఆయన వచ్చేసింది. ముక్కు సత్యనారాయణ గారే మీ నాన్నగారు. అమ్మా, ఎంత గట్టిగా అరిచాముండా. ముక్కు సత్యనారాయణ గారు అంటే ఏమనుకున్నావే? ఈ కమిటీలో ఆయన ఒక ముఖ్యమైన పాత్రధారి. అందుకేనమ్మా ఇందాక నుంచి ఇది నా పోలుకులాగే ఉందని చెప్పి ముక్కట్టుకుని పొగ్గట్టును ఎగాదిగా చూస్తూ గిల్లుతున్నారే. ఆయన గిల్లుతాడు, అందుకునే తెలియకుండా ఉన్న కోసం నల్లద్దాలు పెట్టు మరి. అవునా? అంతే కదమ్మా, ఇందాక డార్లింగ్ డేట్ కూడా వేసుకున్నారే. నీటిలోని చేపొచ్చి నేల మీద పడ్డట్టు
బజార్ బాబు విశేషాలు? అమ్మా మన ఇంటికి అంతా వస్తారు కదా, వాళ్ళు ఎలా పిలవాలో నాకు తెలియట్లేదే. అమ్మడు ఎవరైనా సరే పంచి కొట్టుకుని వాళ్ళు వచ్చారనుకో నా గురించి వస్తారు. రండి నాన్నగారు, రండి బాబాయ్ గారు అని పిలవాలి. ఫ్యాంట్ వేసుకుని కుర్రాళ్ళు వచ్చారనుకో అక్కకి వస్తారు. రండి బావగారు, రండి మావయ్య గారు అని పిలవాలి. ఇదిగో టీ షర్ట్లు వేసుకుని కుర్రాళ్ళు వచ్చారు, నీ గురించి ఎలా పిలుస్తావే? నేను పిలుస్తాను, చిన్న పిల్లల్ని పిలుస్తాను. పిల్లమ్మ ముగ్గురు రండి అన్నయ్యలు, రండి తమ్ముళ్ళు అన్నావు అనుకో వాళ్ళ హుషారంతా గాలి తీసినప్పుడు అలా వచ్చేది రాయినా మైక్ సెట్ కూడా అన్నయ్య అని పిలిచేవాడు. మరి బెంగ పెట్టుకుని మైకిలు ఎలా పెట్టాడు చూడవే. అవునమ్మా లేపనా నేను ఒకసారి నమస్కారం. నమస్కారం ఒకసారి లేపు కూర్చోబెట్టినా అసలు సిగ్గుపడిపోతాడు. వద్దా అమ్మా? మరే ఆ చిన్నపిల్లని ఎలా పిలవాలో చెప్పే. అమ్మడు రా స్వామి, రానాదా, రారానా మొగుడు అంటూ మన ఇంటికి అలాగేనమ్మా, నేను పిలుస్తాగా. మన ఇంట్లో పెద్ద చేతులు చెక్క కూర్చుంది మీ అమ్మమ్మ, అందులో కూర్చోబెట్టాలి. ఎలా రావే, నువ్వు కూడా ఇలా పక్కన కూర్చొని మేత చేయాలి. మేత చేస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఆ కుర్రమండా కొడుకులు ఉడికిన తిరుసిబాబు సెన్స్ వరకు వాకి నీ చేతులు 500 1000 పెట్టిపోతారేమో. అలా సందు దూరిపోవాలి. అందుకేనమ్మా ఇందాక కుర్రాడు ఒట్టిప్రోలు రామకృష్ణ గారని ఆ అబ్బాయి నాకు 500 చేతిలో పెట్టారే. పెట్టాడా? మరి అయ్యే నేను చెప్తాను కదా. నువ్వేం చెప్తే నేను అది ఫాలో అయిపోతాను. ఒట్టిప్రోలు గారు నన్ను నా కళను ఆశీర్వదించి, ఒట్టిప్రోలు రామకృష్ణ గారు హరిశ్చంద్ర పాత్రధారి నన్ను నా కళను ఆశీర్వదించి నాకు ఒక 500 రూపాయలు చదివించినారు. అలాంటి రూపాయలు అనేకం వాళ్ళకి కలగజేయాలని, ఆ భక్తాంజనేయ స్వామి ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి ఎల్లవెల్ల ఉండాలని మనసారా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమిటమ్మా విశేషాలు? అమ్మా నేను బాజార్ నుంచి వస్తుంటే ఎవరో మన వీధి గుమ్మాలు ఉన్నారే. ఏమన్నారు? ఆయన నా వంక పై నుంచి చూసాడా? ఏమైనా చేశాడే? నన్నేమి చేయలేదు, లోపలికి వచ్చి నిన్నేదో చేస్తాడంట. నన్ను నందమూరి గారులో ఆ కావాలి దామోదరరావు గారు ఏం చేయలేకపోతే దండం పెడుతున్నాడు మహానుభావుడు. వీడేం చేస్తాడు? ఓపు కొట్టుకుండా కొడుకుడు. ఆయన కూడా మన ఇంటికి వచ్చేవారమ్మా. అయ్యో వాళ్ళేంటే వాళ్ళ తాత ముత్తాతల కింద మన ఇంటికి వస్తూ పోతుండేవారు. అవునా అమ్మా? ఏమిటి మరి ఆయన మీ అక్క ఏం చేస్తుంది నన్ను అడిగారమ్మా. నన్ను అడిగారు. మరి నువ్వేం చెప్పావే? మేడ మీద గదిలో అలంకరించుకుంటే నేను చెప్పేసానమ్మా. నాలుగో మంచి పని చేసావు. ఉండవే అక్కడికి పిలుస్తాను. అమ్మా ఒకసారి రావే. అమ్మడు అమ్మా బల్ల మీద పాలు పెట్టాను తాగానమ్మా. పంచదార సరిపోయింది? సరిపోయింది లేవే. బాదం పప్పు కలిపి బాదం పప్పు లేదు, జీడిపప్పు లేదు, ఏమీ లేదు. ఉండదు. నేను పెట్టినప్పుడు అని ఉండదు. పేపాలు ఎలా అమ్మా ఈ రోజు అన్ని కొత్త రగలు పెట్టుకున్నావే. అవునే, పువ్వులు కూడా తాజా పువ్వులు పంపించారు. అవునవును అవును అవును అవును. అమ్మా నీతో మాట చెబుతావు అనుకుంటా. ఏం మాటమ్మా? నువ్వేం కోపడకూడదు.